వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. దేశ ఆర్థిక వ్యవస్థలో అలజడి మొదలైందా? సామాన్యుడి సెంటిమెంట్, బంగారం ధరలు ఆకాశాన్ని తాకడం దేనికి సంకేతం? మొన్నటి వరకు బడ్జెట్లో ఊరటనిచ్చిన కేంద్రం ఇప్పుడు సుంకాల పెంపుతో షాక్ ఇవ్వడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇది కేవలం టీజర్ మాత్రమేనా? ముందు ముందు మరిన్ని వడ్డనలు తప్పవా? మరోవైపు ప్రధాని మోదీ పిలుపుతో రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ కాన్వాలను తగ్గించుకుంటున్నారు. ఇది నిజంగా ప్రజాధనం పొదుపు చేసే ముందు జాగ్రత్త చర్యలా, లేక దేశం ఏదైనా పెద్ద ఆర్థిక ముప్పు దిశగా వెళ్తుందా? సామాన్యుడు ఏం ఆశించాలి? పాలకులు అసలు వ్యూహం ఏంటి? ఇది వాళ్ళ మెగా డిబేట్. మనతో పాటు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఎకనమిస్ట్ సుందరరామిరెడ్డి గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు అన్నం కోటేశ్వరరావు గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం ఎకనమిస్ట్ సుందరరామిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సుందరరామిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. సుందరరామిరెడ్డి గారు, వాస్తవంగా గత 4 రోజుల నుంచి మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల యావత్ దేశం కొంత ఎక్కడో కన్ఫ్యూజన్లో ఉంది. దానికి రాష్ట్రాలు వాళ్ళకి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు మోదీ చేసిన 9 సూత్రాల మీద. ఈరోజు ఏపీ క్యాబినెట్ చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి వరకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అసలు వాస్తవంగా ఏపీ క్యాబినెట్లో మోదీ పంపించిన 9 సూత్రాల మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? దానికి సంబంధించి ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల మీద మంత్రి పార్థసారథి ఏమన్నారు ఒకసారి చూసిన తర్వాత మనం మొదలు పెడదాం సార్. ముందుగా బయట ప్లే చేయండి. వాహనాల్లో ప్రయాణించటం, అదేవిధంగా విదేశీ పర్యటనల్ని వీటన్నిటిలో కూడా తగ్గించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక మంత్రి గారంటే ఆయన కారు, తర్వాత సెక్యూరిటీ కారు, తర్వాత ఇంకొంతమంది పిఏలు లేకపోతే అట్లా కొద్ది కాన్వాయ్ లాగా కాకుండా అవి తగ్గించుకుని సాధ్యమైనంత తక్కువ వాహనాల్లో వెళ్ళాలి. అంతేకాకుండా అవకాశం వస్తే ఆ వాహనాలు పక్కన పెట్టి సైకిల్స్ కానివ్వండి, లేకపోతే పాదయాత్ర చేయటం కానివ్వండి, మోడల్గా మనం అందరూ కూడా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఒకరోజు నో వెహికల్ ఫ్రైడే అంటే ఆ రోజు అసలు వాహనాలు వినియోగించుకోకుండా ఈ కాన్వాయ్లు బస్సుల్లో కానీ లేకపోతే అసలు ఆ వాహనాలు తగ్గించుకుని ఒకవేళ మీటింగ్స్ ఏమైనా ఉంటే వర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేయటం, ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా అధికారులు కూడా అవసరం వస్తే 2-3 ఆఫీసులు కలిసి, అదేవిధంగా మంత్రులు కానీ కలిసి అంటే షేరింగ్ లాగా వస్తే కూడా కొంత అంటే దీని మూలంగా ఎంత వస్తుంది అనేది కాదు, ఒక మోటివేషన్ టు ది పబ్లిక్. అదేవిధంగా యూనివర్సిటీస్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో నో వెహికల్ కెమికల్ ఇంజిన్ ఫ్రీ డేస్ అంటే స్టూడెంట్స్ అందరు చాలా బైక్స్ లో వస్తుంటారు కదా, వాళ్ళ అట్లా అటువంటి రాకుండా ఒక 2 days నో బైక్స్. అదేవిధంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో కూడా వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ సిస్టమ్ ని డెవలప్ చేయొచ్చేమో మరి పరిశీలించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు అవసరం వస్తే అందరం సైకిల్ మీద కూడా వద్దాం సెక్రటరియట్ కి అంటే ఒక మోటివేషనల్ గా వారు చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎక్కువ వాహనాల్లో ప్రయాణించటం, అదేవిధంగా విదేశీ పర్యటనల్ని వీటన్నిటిలో కూడా తగ్గించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులు రైట్, అది విన్నారు కదా సుందరరామిరెడ్డి గారు. సరే, ఇవన్నీ దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం. అసలు మొన్నటి వరకు గత 2 రోజుల క్రితం వరకు మోదీ చెప్పిన వ్యాఖ్యలు 1 సంవత్సరం వరకు బంగారాన్ని దూరంగా ఉంచండి, దాదాపు బంగారం కొనటానికి ప్రయత్నించవద్దు అని చెప్పిన వ్యాఖ్యల్లో సరే దాన్ని తగ్గట్టు ఖర్చులు తగ్గించుకోమన్నారా? అసలు బంగారం మీద ఎందుకు టార్గెట్ చేశారు? మిగతా విషయాలు కదా పొదుపు చేయాల్సింది. బంగారం మీద ఒకవేళ అది ఆ లిక్విడిటీ తగ్గితే మార్కెట్లో కొంత లిక్విడిటీ గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇలాంటి తరుణంలో ఒక పక్క బంగారాన్ని కొనడానికి దూరంగా ఉండమన్న తరుణంలో ఒక్కసారిగా బంగారం కొనడానికి సరే మోదీ మాట విని కొంచెం దూరంగా ఉంటారు అనుకుందాం, కానీ ఇది బంగారం కొనొద్దు అన్న సమయంలో ఒక్కసారిగా బంగారం రేట్లు ఈ విధంగా ఆకాశాన్ని తాకేంత భయంకరమైన రేట్లు ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? బేసికల్గా ఇది బంగారం కొనొద్దని కదండి, మన దగ్గర డాలర్స్ లేవు కాబట్టి ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేసుకోండి దాని లిటరల్ మీనింగ్. ఇండియా మొత్తం ఇంపోర్ట్స్ 68 లక్షల కోట్లు అండి, ప్రయాణం 68 లక్షల కోట్లు. అందులో మేజర్ పోర్షన్ ఆయిల్ అండ్ గ్యాస్ అండి. ఆ ఇండస్ట్రీ ఒకటే లాస్ట్ ఇయర్ మనం ఇంపోర్ట్ చేసుకుంది అండ్ ఆల్మోస్ట్ 18 lakhs కోట్లు అనమాట లాస్ట్ ఇయర్ మనం ఇంపోర్ట్ చేసుకుంది.
అంటే ఒక ఆయిల్ అండ్ గ్యాస్ ఒకటే ఇండియా టోటల్ ఇంపోర్ట్స్ లో మేజర్ పోర్షన్ ఉంటుంది. అది ఈ సంవత్సరం ఆయిల్ లాస్ట్ ఇయర్ యావరేజ్ బిల్ వచ్చేసరికల్లా పర్ బ్యారెల్ వచ్చేసరికల్లా $60 ఉందండి. ఇప్పుడు అది లైవ్ మార్కెట్ లో $110 ఉంది. అంటే లిటరల్లీ డబుల్ అయింది ఆయిల్ ప్రైసెస్. రెండోది సెకండ్ బిగ్గెస్ట్ ఇంపోర్ట్స్ గోల్డ్ అండి. లాస్ట్ ఇయర్ మనం ఇంపోర్ట్ చేసుకుంది 10 లక్షల కోట్ల వర్తగల గోల్డ్, 10 లక్షల కోట్లు. అంటే ఈ రెండు కలిపి దగ్గర దగ్గర మోర్ దెన్ 30% అండి. ఓవరాల్ ఇంపోర్ట్స్ లో 30% ఉంది. అంటే లాస్ట్ 1 year లో రూపీ దగ్గర దగ్గర ₹10 డ్రాప్ అయిందండి. దాని మీనింగ్ ఏంటంటే 12% డ్రాప్ అయింది లాస్ట్ 1 year లో. అంటే ఒక పక్క రూపీ వీక్ అవుతుంది, రెండో చోట మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ మొత్తం డౌన్ అయిపోతున్నాయి. ఈ టైంలో మనకున్న కొద్దిపాటి ఫారెక్స్ రిజర్వ్స్ మనం సేవ్ చేసుకోవాలంటే అన్నెసరీ అండ్ ఇంపార్టెన్స్ లేని ఇంపోర్ట్స్ ఐటమ్స్ ఏదైనా ఉందంటే పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్పేసి దాని భావన అనమాట. ఇప్పుడు క్రూడ్ అంటే తప్పదు, ఎందుకంటే దాని పెట్రోకెమికల్స్ అయినా ఫర్టిలైజర్స్ అయినా తప్పదు కాబట్టి క్రూడ్ అయితే ఇంపోర్ట్ మనం అడ్డుకోలేము. బట్ అదే టైంలో గోల్డ్ అయితే కొంతకాలం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా. అందుకని పరిస్థితి బాగలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశ కంట్రీ హెడ్స్ కూడా అన్ని దేశాల్లో కూడా అడ్వైజ్ ఇస్తున్నారండి. ఈవెన్ ఫ్రాన్స్ అంత అడ్వాన్స్ కంట్రీ అండి అది, అక్కడ కూడా 3 గంటల లోపు జర్నీస్ మొత్తం కూడా ఫ్లైట్స్ మొత్తం క్యాన్సిల్ చేశారు. డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఏవి కూడా 3 గంటల లోపు ఉన్న టార్గెట్స్ అన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుని వాళ్ళు ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నారండి. సింగపూర్ ఎంత పెద్ద అడ్వాన్స్ కంట్రీ అండి, అక్కడ కూడా ఏసీలు మొత్తం కూడా 27 degrees కన్నా తక్కువ ఉండడానికి వీలేదన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా పొదుపు చర్యలు చేపడుతున్నారండి. పర్టికులర్ గా ఇది ఆయిల్ అండ్ గ్యాస్ రేట్లు బాగా పెరగటం వల్ల సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా మూవ్ జరగటం వల్ల జరుగుతుంది. మనం ఇండియన్ రూపీ వీక్ అవుతుందని ఇండియన్ మాత్రం సపరేట్ చూసే బదులు ప్రపంచవ్యాప్తంగా అన్ని కరెన్సీలు ఎలా డ్రాప్ అవుతున్నాయో చూసుకోండి. సౌత్ కొరియా కరెన్సీ అది వాళ్ళకి ట్రేడ్ డిఫిసిట్ లేదండి, ట్రేడ్ సర్ప్లస్ కంట్రీ. అక్కడ కూడా వాళ్ళ కరెన్సీ 14% డ్రాప్ అయింది ఈ సంవత్సరం. అంటే మీరు ఊహించుకోవచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీల పరిస్థితి బాగాలేదండి. అన్ని చోట్ల కరెన్సీలు డ్రాప్ అవుతుంది లాస్ట్ 1 year లో. అన్ని చోట్ల కూడా పొదుపు చర్యలు చేపడుతున్నారు. వాళ్ళు ఇంకా రేట్లు పెంచిన తర్వాత పొదుపు చర్యలు చేపడుతున్నారండి. ఊహించండి, అమెరికా లాంటి అడ్వాన్స్ కంట్రీలో కూడా 40% పెట్రోల్ రేట్లు పెంచారు. అండ్ కెనడా పెంచారు, రష్యా పెంచారు, అన్ని చోట్ల పెంచారండి. ఏ కంట్రీలో పెంచడం లేదు. ఇండియాలో రిటైల్స్ మీద ఇంకా పెంచలేదండి. పెంచకుండా పొదుపు చర్యలు చేపట్టండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకని గోల్డ్ కి ఎగనిస్ట్ కాదు, ఇక్కడ గోల్డ్ ఇంపోర్ట్ బిల్లు దాడుతుంది కాబట్టి కొంచెం పోస్ట్ పోన్ చేసుకుని రిక్వెస్ట్ చేస్తున్నాడు. అది మంచిదండి. అట్లీస్ట్ ఇండియాలో ఫస్ట్ టైం జనరల్ పబ్లిక్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ట్రేడ్ డిఫిసిట్ అంటే ఏంటి, అండ్ కంట్రీని ట్రేడ్ బ్యాలెన్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఫస్ట్ టైం డిస్కస్ చేస్తానండి ఓపెన్ గా. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ వన్. ఓకే సుందరమరెడ్డి, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. విశ్లేషకులు కోటేశ్వర గారి దగ్గర. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వర గారు, ఎప్పుడైతే మోదీ బంగారం మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కొంతమంది ఎవరైతే బంగారం సంబంధించిన వ్యాపారస్తులు బడబడ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత డీలా పడ్డారు. ఎందుకంటే మోదీ నోట ఈ వ్యాఖ్యలు రావటం వల్ల వాళ్ళ వ్యాపారానికి ఎటువంటి ప్రభావం చూపించిద్దో అన్నటువంటి భయం నెలకొంది. దాంతో కొంతమంది బడా వ్యాపారవేత్తలు మోదీని కలిశారనే వార్తలు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి ఈ తరుణంలో ఒక్కసారిగా వీటితో పాటు ఈ సంకేతాలతో పాటు ఒక్కసారిగా బంగారం ధరలు ఆకాశాన్ని అందడానికి ప్రధాన కారణం ఏముండిద్దంటారు? ఇప్పుడు గతంలో బంగారం మీద ఉన్నటువంటి పన్ను 12.5% ఉన్నటువంటి పన్నుని దిగుమతి పన్నుని 6% తగ్గించినటువంటి పెద్దలు ఈ నరేంద్ర మోడీ గారే. అప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడేం చెప్తున్నారు అనేటువంటిది వాళ్ళే ఆలోచించుకోవాలి. అందుకని ఎప్పటికయ్యేది అప్పటిగా మాట్లాడి అన్నట్టుగా ఎప్పుడు ఏది వాటంగా ఉంటే అది మాట్లాడటం అనేటువంటిది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది అయిపోయింది. ఇప్పుడు ఇంతగా గుండెలు బాదుకుంటున్నటువంటి పెద్దలు, ఇప్పుడు మన మిత్రుడు సుందరరామరెడ్డి గారు చెప్పారు ఫ్రాన్స్ గురించి, లేకపోతే ఇంకోటి గురించి. మరి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఉపయోగించుకోండి, పొదుపు చేయండి అని చెప్పినటువంటి ప్రధానమంత్రి కరోనా కాలంలో రద్దు చేసినటువంటి ప్యాసింజర్ రైళ్లన్నింటినీ నేను పునరుద్ధరిస్తాను అనే మాట ఎందుకు చెప్పలేకపోయారు? దేనిలో ప్రయాణించండి? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే రైళ్లు, మెట్రోలు, బస్సులే కదా. మరి రైళ్లను ఎందుకు పునరుద్ధరించలేదు? ఒకటి, ఆయన ఎక్కడైతే ఉపన్యాసం చేశారో ఆ హైదరాబాద్ లో 2 కోట్ల మంది జనాభా ఉంటే ఎంఎంటీఎస్ రైళ్లని 120 రైళ్లు అంతకుముందు తిరిగేవి, వాటిని 80కి కుదించేశారు. కనీసం వాటిని పునరుద్ధరిస్తానని కూడా చెప్పలేదు. మరి ఇటువంటి వాళ్ళు పొదుపు గురించి లేదా ప్రత్యామ్నాయ మార్గాలు మీరు ఎంచుకోండి, సొంతంగా పెట్టుకోవద్దు, అది పెట్టుకోవద్దు, ఇది పెట్టుకోవద్దు అంటే చెప్పే మాటలు బాగానే ఉంటాయి. ఆచరణ కదా ముఖ్యం. ఆచరించడానికి
ఆచరించడానికి నేను MMTS రైలు ఎక్కాలి హైదరాబాద్ లో. అసలు ఆ రైలు వస్తుందో రాదో, వస్తే నన్ను సకాలానికి నేను వెళ్లాల్సినటువంటి ప్రాంతానికి తీసుకెళ్తుందో లేదో కూడా తెలియనటువంటి దుస్థితిలో 2 కోట్ల జనాభా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే, ఇటువంటి వాళ్ళకి పొదుపు కబుర్లు చెప్తే ఎక్కడో మండుతుంది. అందుకని పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటిది ముందు వాళ్ళు ఆచరించాలి. అస్సాంలో ఈ ఉపన్యాసాలు ఈ 10 సూత్రాలు లేకపోతే 9 సూత్రాలు, ఎన్నో సూత్రాలు ఎన్నో కావచ్చు, ఈ పొదుపు మంత్రం పాటించినటువంటి వాళ్ళు అస్సాంలో హిమంత బిశ్వ శర్మ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే అంటూ 40 మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి వీళ్ళందరూ గౌహతి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా? ఏం సందేశం ఇస్తున్నారు వీళ్ళు? దేనికోసం వెళ్ళారు? అంతకుముందు వెళ్ళొచ్చారుగా, ఎన్నికలకు ముందు వెళ్ళొచ్చారు, వీళ్ళందరూ ప్రచారం చేసి వచ్చారుగా. అదొక కార్యక్రమం. వీడియో కాన్ఫరెన్సింగ్ లో హాయ్ హిమంత బిశ్వ శర్మ నీకు శుభాకాంక్షలు అని చెప్పేసి అందరూ చెప్పొచ్చుగా. ఎందుకని ఆ విధమైనటువంటి పొదుపు మంత్రాన్ని పాటించలేదు వీళ్ళు? ఇట్లా మనం చెప్పుకున్నట్లయితే చాలా ఉంటాయి. రెండోది ఇంత గుండెలో బాదుకుంటున్నటువంటి వాళ్ళు ఏదో మొత్తం సంక్షోభం వచ్చిందని చెప్పేసి చెప్తున్నటువంటి వాళ్ళు, మరి ఫిబ్రవరి 28 తర్వాత, ఇది మనం మే 14వ తారీఖు మాట్లాడుకుంటున్నాం, ఒక్కసారైనా పార్లమెంటును సమావేశపరిచి దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, విదేశీ మార్గ ద్రవ్యలకు ఇబ్బందులు వస్తూ ఉంది, లేకపోతే గ్యాస్ పరిస్థితి ఎలా ఉంది, చమురు పరిస్థితి ఎలా ఉంది, ఏం చేద్దాం ఏమిటి అని ఎప్పుడైనా పార్లమెంట్ సమావేశాన్ని పెట్టారా? అడిగితే ట్యాట్ కుదరదు, అవసరం లేదు, దాని గురించి చర్చించాలని లేదు, ఇది మన దేశంలో జరుగుతుంది కాదు, మనకేం సంబంధం లేదు, ఎక్కడో జరుగుతూ ఉంది అని చెప్పినప్పుడు కదా వీళ్ళు. అఖిలపక్ష సమావేశం పెడితే ప్రధానమంత్రి రానంత అత్యంత అల్పమైనటువంటి విషయం అది. మరి ఎందుకని అంత అల్పమైనటువంటి విషయం గురించి ఇప్పుడు ఎందుకు ఆర్భాటం చేస్తున్నారు? ఎవరైనా చెప్తారా సమాధానం? ఎవరు చెప్పరు. ఎందుకు ఇదంతా? ఎందుకు ఇది? పొదుపు చేయొద్దని లేకపోతే పొదుపు చేయకపోవడానికి ఎవరు వ్యతిరేకించు కాదు, ఎవరు కాదు. ఈ దేశంలో పొదుపు చేసేటువంటి వాళ్ళు 140 కోట్ల మందిలో ఆ 40 కోట్ల మంది తీసేస్తే 100 కోట్ల మంది జనం పొదుపు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు పొదుపు చేసిన కారణంగానే, కడుపు నిండా తిండి కూడా తినకుండా ఉన్న కారణంగానే పండినటువంటి వాటిని మనం విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. చైనాలో పండించినటువంటి ధాన్యంతో పోల్చుకుంటే మన దేశంలో ధాన్యం అంత తక్కువ మనకు తెలుసు. అయినా కానీ మనం ఎందుకు ఎగుమతి చేస్తున్నామంటే ఇక్కడ కొనుక్కొని తినడానికి, కడుపు మార్చుకోవడానికి తప్ప డబ్బులు లేవు జనానికి. అందుకనే కదా నరేంద్ర మోడీ గారు ఉదారంగా 80 కోట్ల మందికి నెలకు 5 కిలోల చొప్పున ధాన్యం ఇస్తున్నారు కదా ఉచితంగా. అంటే వాళ్ళు పొదుపు చేయాలంటే ఆ ధాన్యాన్ని కూడా మేము ఎగ్గొడతామని చెప్పడమా? రెండవది, దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించడమే కాదు దేశభక్తి అంటే, పొదుపు చేయటం కూడా దేశభక్తే అని చెప్తున్నారు. పొదుపుకి దేశభక్తికి సంబంధం పెడతారండి? పొదుపుకి దేశభక్తికి సంబంధం అంటే ఒక ప్రమాదకరమైనటువంటి తర్కాన్ని మీరు ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి జనం దుర్వినియోగం చేస్తున్నారా? డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏమన్నా తాగుతున్నారా? రోడ్ల మీద పారబోస్తున్నారా? లేకపోతే వంట గ్యాస్ వదిలేసి స్టవ్ని వెలిగిస్తూ దుర్వినియోగం చేస్తున్నారా? అటువంటి ఉదంతాలు ఎక్కడైనా ఉన్నాయా? ఎందుకు మరి ఇటువంటి కబుర్లు చెప్తారు? సరఫరా చేయటమే మనకి చేత కావట్లేదు. ఎందుకు చెప్తారు? విదేశీ ప్రయాణాల గురించి నరేంద్ర మోడీ గారు విభాషణం చెప్తారు. దేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ 40 సార్లు విదేశాలకు తిరిగితే ఈయన సెంచరీ కొడుతున్నాడు. ఏం సాధించారు? పోనీ 100 సార్లు విదేశీ పర్యటన జరిపి ఏమి సాధించారు? విదేశీ పెట్టుబడుల కోసం నేను అన్నారు. లేదు, దేశ ప్రతిష్టని పునరుద్ధరించడానికి అని చెప్పారు. దేశ ప్రతిష్టను పునరుద్ధరించడానికి పొలవమంటూ దుష్కోట్లు వేసుకొని విమానాల్లో విదేశాల్లో తిరిగితే దేశ ప్రతిష్ట పునరుద్ధర అవుతుందా? ఏమరిగింది? కూడా
పెట్టుబడులు ఏమొచ్చాయి, దేశ ప్రతిష్ట ఏం పెరిగింది, యూస్ చేస్తే బాగుంటుంది. ఇవన్నీ చెప్పాలి కదా. ఒక అందుకని ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి, చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. ఇదంతా ఎందుకు అంటే నా అభిప్రాయం ప్రకారం అనేక భారాలు, పెట్రోల్ డీజిల్ తో పాటు అనేక భారాలు మోపడానికి అవసరమైనటువంటి ఎన్విరాన్మెంట్ ని, జనాన్ని మానసికంగా సంసిద్ధపరచడానికి తప్పదా మనకి మన కర్మ. నరేంద్ర మోడీ గారిని అనుకున్నందుకు మన కర్మ అనేటువంటి మెట్ట వేదాంతానికి దిగి ఎంత బాధితే, ఎన్ని కొరడా దెబ్బలు కొడితే అన్ని కొరడా దెబ్బలు తినడానికి ఒళ్ళు అప్పగించడానికి జనాన్ని సిద్ధపరచడం తప్ప ఇది ఎంత వ్యవహారం. దీని వెనకాల ఉన్నటువంటి కథ ప్రధానమంత్రి గారు పిలిపిస్తారు, ప్రతి ముఖ్యమంత్రి ఓ నిజమే నిజమే నిజమే. అదే సినిమా ఉంది కదా, సప్రెషన్ తోటి డిప్రెషన్ తోటి సప్రెషన్ కి మీరు చేస్తున్నారంటే కుటుంబ పెద్దని, అవును నేను నాకు అది గుర్తు రాలేదంటే నిజమే నిజమే అని మేమందరం కూడా మేము డిప్రెషన్కి వెళ్ళిపోయామని చెప్పేసి చెప్పినట్టుగా ప్రధానమంత్రి గారు చెప్పగానే నిజమే నిజమే అని చెప్పేసి వీళ్ళకి తెలీదా? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, నేను ప్రధానమంత్రి కంటే సీనియరు, నాకు అన్ని విషయాలు తెలుసుంటారు కదా. ఎందుకని మరి ఇవాళ ప్రకటించినటువంటి పొదుపు చర్యలు ముందు ఎందుకు ప్రకటించలేదు? ఆంధ్రప్రదేశ్ లో ప్రకటిస్తే ఉన్న పంపలాన్ని మునిగిపోతాయా? అందుకని ఇదంతా ఒక పెద్ద నాటకం. ఇది ఈ నాటకంతో ఏమి సాధిస్తారు? పొదుపుకు వ్యతిరేకం కాదు నేను, లేకపోతే సుభాషితాలు చెప్పడానికి వ్యతిరేకం కాదు, కానీ దాని ముసుగులో బండ బాధటానికి ఏర్పాటు చేస్తారు అనేది మాత్రం చెప్పదలుచుకున్నా. ఇక మీరు అన్నట్టు దేశంలో మళ్ళీ అత్యవసర పరిస్థితి వస్తుందా? సోషల్ మీడియాలో కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే చెప్పాలి జనానికి. మాట్లాడదు దాని గురించి మాట్లాడదాం కోటేశ్వర గారు. ఓకే, బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, మోదీ వ్యాఖ్యల తర్వాత ఒక్కసారి మొన్నటి వరకు బడ్జెట్లో ఊరటనిచ్చిన కేంద్రం ఇప్పుడు ఎందుకు సుంకాల పేపుతో ఇంతగా షాక్ ఇస్తున్నారు సామాన్యులకి? ఈ బంగారం ధర మీద ఏంది ఇంత భారీ హంగామా? సార్, ముందుగా మీకు మెగా 9 వీక్షకులకు అలాగే చర్చా వేదికలపై పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ సార్, ఇందాక పెద్దలు కోటేశ్వరరావు గారు మాట్లాడారు. సుభాషితాలు బీజేపీని విమర్శించడానికి, మోడీ గారిని విమర్శించడానికి మాట్లాడడం తప్ప అసలు వాస్తవ పరిస్థితి లేనిది, పరిస్థితులకు అనుకూలంగా ఏది నిన్న ఉన్నది ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్నది రేపు ఉండదు వ్యవహారం. నెహ్రూ గారి పీరియడ్కి ఇప్పటికి కొన్ని పోల్చి మాట్లాడడము, ఇప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు ప్రపంచ దేశాలలో తిండి కొడితే 1 లక్ష 2 లక్షల మంది కూడా ఉండరు భారతీయులు. ఈ రోజులు కోట్ల మంది జనాభా ప్రపంచ దేశాలలో సెటిల్ అయ్యిండ్రు. వాళ్ళు బతుకు తెరువు పోయినరా, లేదంటే వారి భవిష్యత్తు గురించి పోయినరా, దేని గురించి పోయినరు? ఇదంతా ఒక గ్లోబలైజేషన్ గా తయారైన తర్వాత ప్రపంచం ఎక్కడుంది అంటే ఎవరికి తెలియదు. అయితే నాకు అక్కడ దాకా కామారెడ్డిలో నేను 10th వరకు చదువుకున్నాడా, హైదరాబాద్ ఎక్కడ ఉండదు అంటే తెలియదు. ఈ రోజు ఫోన్ పట్టుకుంటే ప్రపంచం ఎక్కడుంది, ఎన్ని నిమిషాలలో పోతే ఏం చేయొచ్చు అనేది ప్రతిదీ తెలుసుంది. కాబట్టి ఈ విషయాలను మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా, ఇప్పుడున్న ఇబ్బందులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. దానికి పరిష్కార మార్గాలను మనం వెతకాలి. అంతేగాని సమస్య వచ్చింది కదా, ఆ సమస్యను మనం పెట్టి వాడిని ఎదుటోని బదనాం చేద్దామంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు మీరు నేను ఒకరు ఎదుర్కొంటుంది కాదు, ప్రపంచం మొత్తము ఒక సందిగ్ధమైన పరిస్థితులు అందింది, ఆర్థిక ఇబ్బందులలో ఉంది. మనము ఈ దేశము ఆ దేశం అని కాదు, డైరెక్ట్ ఇండైరెక్ట్ గా 95% ఆఫ్ ది కంట్రీస్ వారిలో ఉన్న ఎఫెక్టెడ్ అయినాయి. అన్ని కంట్రీస్ వాళ్ళు కొట్టుకున్నా, వేరే అక్కడి నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ద్వారా ప్రాబ్లం అయ్యా, ఈ యొక్క ఆంక్షలతోటి దానితోటి మొత్తం అంతా కూడా గ్లోబల్ లో చాలా విచ్ఛిన్నకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి దీన్ని ముందు జాగ్రత్త చర్యగా మనం పొదుపుగా ఉండాలి. రాబోయే పరిణామాలను మనం జాగ్రత్తగా ఎదుర్కోవాలి. అప్పటికొచ్చిన తర్వాత మొత్తం చేతులు ఎత్తేస్తే కనుక సివిల్ వార్ వచ్చే పరిస్థితి ఉంటుంది, చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఒకరికొకరు మళ్ళీ ఆటవిక రాజ్యాలు. వాయిస్ బ్రేక్ అవుతుంది కృష్ణారెడ్డి గారు, మీ వాయిస్. సార్ వస్తుందా సార్ ఇప్పుడు? రైట్ సార్, హలో వస్తుందండి. కంటిన్యూ అండి, కొంచెం క్లారిటీ వచ్చింది. ఓకే సార్. సరే, ఇదేంటంటే మనకు పరిస్థితులు ఏంటంటే చేయి దాటిపోయిన తర్వాత సివిల్ వార్స్ వస్తాయి, అటవిక రాజ్యం ఏర్పడతాయి, దోపిడీలు ఏర్పడతాయి. ఇవన్నిటికీ రావడానికంటే ముందు మనం
కొంత పొదుపు జాగ్రత్త చర్య, ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం కొంత సూచనలు చేసింది. అవి ప్రజలకు సాధ్యమవుతుందా కాదా, సాధ్యం కాకపోతే ఎక్కడ ప్రభుత్వం రిలాక్సేషన్ ఇవ్వాలి, ఏ అంశాలలో. ఇప్పుడు కొన్ని చెప్పిండ్రు, మెట్రో చెప్పిండ్రు, వాటిని పునరుద్ధరణ చేయాలి. ప్రజలకు మనం ఏదైతే చెప్పినామో దానికి ఆల్టర్నేటివ్ గా మనం కొంత అవకాశము, లేదంటే వాళ్ళకు సోర్సెస్ కల్పించాలి, లేదంటే ప్రత్యామ్నాయం చూపించాలి. అది చూపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాట్లాడితే సమంజసం ఉంటుంది. అది మెట్రో గురించి మాట్లాడారు, కరెక్ట్ ఉంది. కొన్ని బస్సులు ఇంప్రూవ్ చేయాలి, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఇంక్రీజ్ చేసి వ్యక్తిగత ట్రాన్స్పోర్ట్ ను, కార్లు ఇవన్నిటిని కొద్దిగా తగ్గించాలి. ఇప్పుడు ప్రభుత్వ ఇప్పుడు సెక్రటరియట్ కు ఉన్నారు సార్, నేను ఎక్కడనే చెప్తాను, మన సెక్రటరియట్ కు ఉంది. పొద్దున్న లేస్తే ఆడపోతే 100 కార్లు ఉంటాయి. అలాంటప్పుడు ఇప్పుడు కాలేజీ బస్సులు పెట్టినప్పుడు సెక్రటరియట్ కు ఆర్టీసీ బస్సులైనా అలవేట్ చేస్తే సగానికి సగం తప్పుతుంది. ఏదో ఇంట్లో కూర్చొని పని చేయమంటే ఇంట్లో కూర్చొని పనిచేసే ఏ ప్రభుత్వ అధికారి లేడు, నాకు తెలిసినంత వరకు అయితే ఏ ప్రభుత్వ అధికారి లేడు. ఆఫీసులకు పోతేనే చేయడానికి ఇంక ఇంట్లో కూర్చొని చేయమంటే ఏం చేస్తాడు. అది కాకుండా ఈ ప్రభుత్వ ఆఫీసులకు మనం నా ఒక సూచన అనుకోవచ్చు, ఇది ప్రభుత్వం దృష్టి వెళ్తే మంచిదే. ఎందుకంటే ప్రభుత్వ ఆఫీసులకు అన్ని అంటే ప్రైవేట్ వెహికల్స్ ను బంద్ చేసి ఈ రూట్ నుంచి ఈ బస్సులు వస్తుంది, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి అయినా కింద స్థాయి అటెండర్ అయినా ఆ బస్సులో కొంతకాలం అందరు భరించి ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణించాలని చెప్తే కొంత సమస్య ఉంటుంది. కానీ అవి కాకుండా వేరే వేరే మార్గాలు, తూతు మంత్రాలు కనుక మనం చెప్పుకుంటూ పోతే ప్రజలకు చెప్పడానికి ఉంటుంది. కానీ అధికారులు, ధనము, ఇది ఏవైతే అధికారం ఉన్న వాళ్ళు పాటించకుండా అయిపోతే కనుక ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం 1-2 సార్లు కూర్చోవాలి, మాట్లాడాలి. రెండోది ఏంటంటే కొన్ని ప్రజా సంఘాలతోటి కానీ, ఆర్టీసీ తోటి కానీ, ఎంప్లాయీస్ తోటి కానీ, ప్రతి ఒక్క కొన్ని ప్రైవేటు సంస్థలు ఉన్నాయి, ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి, ఐటీ కంపెనీలతోటి మాట్లాడాలి. ఇప్పుడు ఐడియా బుల్లారం అటువంటి ప్రాంతానికి పొద్దున్న లేస్తే కార్స్ పోతాయి, అక్కడ బస్సులను కొన్ని ఎక్కువ పెంచే విధంగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ అలెగ్జాండ్రియా పార్క్ అంటాము, మన ఏది తుర్కపల్లి దగ్గరికి, అక్కడికి పొద్దున్న లేస్తే శామీర్పేట లోపలికి ఉంటుంది కాబట్టి బస్సు సౌకర్యం లేదు, ప్రైవేట్ వెహికల్ అలుగుతుంది. ఇట్లాంటివన్నీ ప్రభుత్వం కొన్ని పెంచి దానికి అనుగుణంగా చూపిస్తే కనుక ఒక్కరు పోయే దగ్గర ఒకే బస్సులో 60-70 మంది పోయే విధంగా ఉంటుంది. దీనికి అందరికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అందరం పాటించే విధంగా ఉండాలి. ఈ రోజున్న పరిస్థితి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను కృష్ణారెడ్డి గారు. కొంచెం ఏదో మీకు టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, వాయిస్ అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది, ఒకసారి నెట్వర్క్ చూసుకోండి. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. సుందరామిరెడ్డి గారు, గతంలో ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది బంగారం మీద. బంగారము ని ఒక బాండ్స్ రూపంలో చెప్తూ దానికి తగ్గట్టు మెచ్యూరిటీ ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే కోణంలో ఎక్కడో కొంత గందరగోళానికి గురైంది కేంద్ర ప్రభుత్వం. ఎక్కడో క్యాలిక్యులేట్ విషయంలో ఎక్కువగా మళ్ళీ మెచ్యూరిటీ టైంలో ఇచ్చేటువంటి బంగారపు విషయంలో కొంత గందరగోళానికి గురైంది అనేటువంటి విషయాల నేపథ్యంలో మొదట్లో కొంత బాగానే పబ్లిసిటీ చేశారు ఈ బంగారం సంబంధించిన బాండ్స్ రూపంలో. తర్వాత క్రమేపీ తగ్గుతూ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు తెర ముందుకు తీసుకొస్తున్నారు. ఏదైతే బంగారం మన దగ్గర అంటే లాకర్లలో పెట్టి అనవసరంగా దానికి డబ్బులు కట్టే బదులు, దాంతోపాటు మనకు అవసరానికి మించిన బంగారం ఇంట్లో ఉంచుకునే బదులు సెంటిమెంట్గా ఉన్నటువంటి బంగారం మోడల్స్ అన్నీ కూడా సెంటిమెంట్గా పాత కాలం నుంచి తాత ముత్తాల నుంచి బంగారం ఇవన్నీ కూడా వాడకుండా దాన్ని మళ్ళీ భద్రపరచడం కోసం లాకర్లో పెట్టి దానికి మళ్ళీ డబ్బులు కడుతూ ఇంత హంగామ లేకుండా అవసరానికి మించినటువంటి బంగారాన్ని కొంత కొత్త రూపంలో బాండ్స్ రూపంలో కాయిన్స్ రూపంలో తీసుకొస్తూ మళ్ళీ తెర ముందు తీసుకొస్తా ఉంది ప్రభుత్వం. దీని గురించి కొంత విశ్లేషిస్తారు. గవర్నమెంట్ ఈ బంగారం మానిటరేషన్ చేయడం అనేది ట్రై చేయడం అనేది కొత్త పద్ధతి ఏం కాదండి. అంటే గోల్డ్ కంట్రోల్ యాక్ట్లు చాలా సార్లు తీసుకొచ్చింది, గోల్డ్ మానిటరేషన్ స్కీమ్స్ పట్టుకొచ్చారు, తర్వాత సోవరింగ్ గోల్డ్ బాండ్స్ పట్టుకొచ్చారు. డిఫరెంట్ స్టేజ్లో డిఫరెంట్ యాక్ట్ల ద్వారా గవర్నమెంట్ వాళ్ళు దీన్ని రిస్ట్రిక్షన్ చేయడం ట్రై చేస్తూనే ఉన్నారండి. కాకపోతే ఇండియా ప్రపంచంలోనే సెకండ్ బిగ్గెస్ట్ కంట్రీ అండి గోల్డ్ ఇంపోర్ట్స్ లో. మనకి ఇండియాలో మొత్తం 900 kg కన్జంప్షన్ ఉంటే అందులో ఆల్మోస్ట్ 700 టన్నుల వరకు కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. పర్టికులర్ గా స్విట్జర్లాండ్ అండ్ గల్ఫ్ కంట్రీస్ అండ్ సౌత్ ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్ నుంచి 60% వరకు రిమైనింగ్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటారు. అంటే ఇండియాకి కావాల్సిన గోల్డ్ నీడ్స్ లో ఆల్మోస్ట్ 95% బయట నుంచి రావాలి, మనం డాలర్లోనే పే చేయాలి. అదొకటి. అండ్ రెండోది, ఇండియాలో గోల్డ్స్ కి మన సంస్కృతికి సంప్రదాయాలకి అండ్ ఉమెన్స్ కు ఉన్న లింకేజ్ అందరికి తెలిసిందే. అది అందుకని గోల్డ్ మానిటరేషన్ స్కీమ్ లో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారంటే చేయరండి. గోల్డ్ అనేది ఒక సెంటిమెంటల్ వాల్యూ. మెడలో ఉన్నాయి
వాళ్ళు తెచ్చుకున్న ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకోమాకండి, అది సంప్రదాయంలో పాటు వాళ్ళంత ఈజీగా ఒప్పుకోరు. అందుకని ఎలాంటి స్కీమ్ తెచ్చిన గోల్డ్ సంబంధించి పబ్లిక్ పార్టిసిపేట్ చేస్తారంటే ఒక వర్గం ఎవరైతే గోల్డ్ ను ఇన్వెస్ట్మెంట్ అనుకొని చెప్పేసి ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్ చేస్తారు. మీరు కరెక్ట్, అట్లీస్ట్ ఒక 100 టన్నుల గోల్డ్ కన్నా సరే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఒరిజినల్ గోల్డ్ తో పోల్చుకున్నప్పుడు ఈ డిజిటల్ గోల్డ్ కో లేకపోతే బాండ్స్ కో వస్తే ఆ 6% బాగుండేది. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ వాళ్ళు అది బాండ్ క్రియేట్ చేసినప్పుడు 2.5% ఇంట్రెస్ట్ వస్తా ఉన్నారు, అండ్ మెచ్యూర్ అయిన తర్వాత ఎలాంటి వడ్డీ రేట్లు ఉండవన్నారు. కానీ మధ్యలో మీరు కనుక వేరే వాళ్ళకి అమ్మితే, అంటే మన సెకండరీ బాండ్స్ కనుక కొనుక్కుంటే మార్కెట్ నుంచి, వాళ్ళకి మాత్రం గోల్డ్ మీద ట్యాక్స్లు ఉంటాయని చెప్పారు. ఆ ఒక్క క్లారిఫికేషన్ మొదట్లో ఇవ్వలేదు కాబట్టి తర్వాత ఇచ్చారండి. అదర్వైజ్ అయితే ఆ బాండ్స్ వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేస్తారో అవి ఫుల్ఫిల్ అవుతున్నాయి. కాకపోతే వాళ్ళు రాంగ్ టైంలో వచ్చారండి. 5 years బ్యాక్ మార్కెట్ కండిషన్ ఇలా లేదు. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ చాలా ఎక్కువ పెరగడం వల్ల గవర్నమెంట్ బాగా సఫర్ అయింది. ఆల్మోస్ట్ 2 లక్షల కోట్లు గవర్నమెంట్ లాస్ వచ్చింది. కానీ ఆ స్కీమ్ కనుక కంటిన్యూ చేసి ఉంటే ఇప్పుడు మళ్ళీ గోల్డ్ ప్రైస్ మామూలుగా వచ్చింది కాబట్టి గవర్నమెంట్ కి ఎంతకంత బెనిఫిట్ ఉండేదే, జనాలకి నమ్మకం వచ్చేదే, అండ్ గోల్డ్ ఎంత స్ట్రెస్ అయ్యేది కాదు. ఇప్పుడు ఊహించండి, ఒక ఇండస్ట్రీ ఇండియాలో వన్ ఆఫ్ ది లీడింగ్ ఇండస్ట్రీ, ఇండియాలోని 20 to 30% గ్రోత్ ఉన్న ఇండస్ట్రీ, 3 కోట్ల మంది ఎంప్లాయీలు చూసుకునే ఇండస్ట్రీ మీద ఇంత స్ట్రెస్ గురవుతున్నారు అంటే రీజను అది ఒక గోల్డ్ గురించి కాదండి, డాలర్స్ మన దగ్గర లేకపోవటం, రూపీ వీక్ అవటం. కాబట్టి కోర్ పార్ట్ ఏంటంటే రూపీ వీక్నెస్ నుంచి తప్పించడం, ఎంతో కొంత దాన్ని స్ట్రెంత్ చేయడం, అది పొదుపు జారీ కావచ్చు, ఇంపోర్ట్స్ తగ్గడం కావచ్చు, లేదా లోకలైజేషన్ గోల్డ్స్ కి ఏదైనా ఉంటే వాటిని బయటకు తీసుకురావటం. సపోజ్ ఆర్బీఐ దగ్గర 800 టన్నుల గోల్డ్ ఉందండి, బహుశా మంత్లీ ఒక 100 టన్నుల గోల్డ్ అని బయట తీసుకొస్తే బహుశా మనం ఒక 20-30% అన్నా కూడా ఇంపోర్ట్స్ తగ్గించుకోవచ్చు టెంపరీగా. మోడీ గారు చెప్పినట్టు రూపీ మీద ప్రెజర్ ఉంది అండ్ ఫారిన్ రిజర్వ్ తగ్గిపోతుంది అంటున్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ద్వారా ఎంకరేజ్ చేయాలి తప్ప గోల్డ్ పోస్ట్ పోన్ చేయండి అనేది రాంగ్ కాన్సెప్ట్ అండి, ఎవరు చేయరు. 2013 కూడా గవర్నమెంట్ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, అండ్ అప్పుడు మన్మోహన్ సింగ్ అండ్ చిదంబరం గారు ప్రధానమంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారండి, ఒక 1 year పోస్ట్ పోన్ చేసుకోండి, గోల్డ్ ఇంపోర్ట్స్ వల్ల ట్రేడ్ డిఫిషిట్ వస్తుంది, చాలా ఎక్కువ సఫర్ అవుతుందని చెప్పేసి. అదే టైంలో ప్రతిపక్షంలో కూర్చున్న మోడీ గారు కూడా ఆడవాళ్ళ దగ్గర మీరు తాడుబెట్టు లాక్కుంటున్నారు అన్నట్టు మాట్లాడారండి ఆ టైంలో. దాని మీనింగ్ ఏంటంటే ఇండియాలో రాజకీయాలు అనేది మామూలు విషయం అండి. గవర్నమెంట్లు ఎవరున్నా అంటే ప్రతిపక్షాలు వ్యతిరేకించడం, ప్రతిపక్షాలు ఎవరున్నా గవర్నమెంట్కి నో అని చెప్పడం మామూలు విషయమే. ఆ రెండు పక్కన పెట్టేస్తే ఇండియా ఇప్పుడు మాత్రం ట్రేడ్ డిఫిషిట్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిందండి, లాస్ట్ మంత్ వరకు 3.3 ఉంది, కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ 8% జరిగింది. అండ్ క్రూడ్ అండ్ డీజిల్ పెట్రోల్ రేట్లు ఒక్కసారిగా భారీగా ఉండటం వల్ల, అంటే రూట్ కాజ్ ఏంటి ఇన్ఫ్లేషన్ ఇంత పెరగడానికి రీజన్ అంటే కేవలం ఆయిల్ రేట్లు బాగా పెరగడం వల్లే. ఇంకా రిటైల్ మీద పాస్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అది కనుక రిటైల్ మీద పాస్ చేస్తే 8 కాదండి, ఇంకో అది 10 చేరే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ముందుగా ఈ ఇన్ఫ్లేషన్ ఇంకా పెరగబోతుంది, ఎవరికి వాళ్లే ఖర్చులు తగ్గించుకుందామండి, క్రూడ్ని వాడకాన్ని తగ్గిద్దామండి, గోల్డ్ వాడకాన్ని తగ్గిద్దామండి, అలాగే ఫర్టిలైజర్స్ వాడకాన్ని తగ్గిద్దాం, అంటే ఇంపోర్ట్ మీద డిపెండ్ అయిన అన్నిటినీ ఎంతో కొంత తగ్గిద్దామండి, ఆల్టర్నేటివ్ వాటిని ఎత్తుకుందాం అంటున్నారు. ఇట్ మే బి లేక్ సమ్ లెంతీ ప్రాసెస్ అనమాట. చైనా అంత స్పీడ్ మన ఇండియాలో ఉండదు. అక్కడ ఆల్రెడీ వెహికల్స్ మొత్తం కూడా ఆల్మోస్ట్ 60% వెహికల్స్ మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ అండి. ఇండియాలో కూడా గవర్నమెంట్ పుష్ చేస్తూనే ఉంది ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడండి, బట్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ అవ్వలేదు అండ్ అంత ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవటం లేదు. స్లో అండ్ స్టడీగా అవుతుందేమో కానీ ప్రస్తుతానికైతే వరల్డ్ వైడ్ గా అందరూ కూడా సేవింగ్ బాట పట్టారు. అట్లీస్ట్ డిస్కస్ చేస్తున్నారు ఇప్పుడు ఇండియాలో అయితే మోడీ గారు చెప్పిన కాడి నుంచి అన్ని రకాల ముఖ్యమంత్రులు కూడా వాళ్ళకున్న క్యాన్వాస్ ఎంతకంత కట్ చేశారు. అంటే గ్రౌండ్ లెవెల్లో ఎంతో కొంత బిగిన్ అయింది. అది రాంగ్, రైట్ ఆర్ రాంగ్ అనే బదులు కంట్రీ కష్ట పరిస్థితిలో ఉంది, ఎవరు తగ్గట్టు వాళ్ళు ఎంతో కొంత సేవ్ చేయడం ద్వారా, ఇది పెట్రోల్ డీజిల్ కావచ్చు, గోల్డ్ కొంత పోస్ట్ పోన్ కావచ్చు, ఏదో ఒకటి చేయడం ద్వారా టెంపరీగా రూపీకి రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుంది. అది ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఏం కాదండి. రైట్, ఓకేనండి. రైట్, కోటేశ్వర గారు వాస్తవంగా పశ్చిమాసియా యుద్ధం తర్వాత మొదలైన తర్వాత మనం చూసాం ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ మనం అందరం అనుభవించాము. ఈ పెట్రోలు, డీజిల్, దాంతోపాటు గ్యాస్లు ఇవన్నీ అయినప్పుడు ఇది బంగారం, ఇవన్నీ కూడా మనం విదేశీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వాటివి. కాబట్టి ఇలాంటి అన్ని విషయాల్లో కొంతవరకు పొదుపుగా పోను ఆల్టర్నేషన్ వేరే మార్గాలు చూసుకోవటం వల్ల కూడా మన స్వదేశీ వస్తువులతో పాటు కొంత వాతావరణానికి కూడా హాని చేయకుండా అన్ని రకాలుగా ఉన్నటువంటి అవకాశం ఉండేటువంటి తరుణం ఉంది కదా. అంటే ఈరోజు మొదలు పెట్టవచ్చు, ఇప్పటికిప్పుడు దాని యొక్క ఉపయోగం చూడకపోవచ్చు, భవిష్యత్తులో దానికి సంబంధించినటువంటి విషయాల్లో మన దేశంలో మనం స్వశక్తిగా తయారు చేసుకునే వాటి మీద ఆధారపడుతూ కొంతవరకు ఇప్పుడు వేసినటువంటి విత్తనం రేపు మంచి మార్పు రావచ్చు కదా, ఎలా ఆలోచించవచ్చు దీన్ని? బంగారం దిగుమతి చేసుకోవడము ఇప్పుడు ప్రారంభమైంది కాదు, లేదా ముడి చమురు దిగుమతి చేసుకోవడం ఇప్పటికిప్పుడు ప్రారంభమైంది కాదు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకోవడం ఇప్పటికిప్పుడు
నిన్న మొన్న ప్రారంభమైనటువంటిది కాదు. మరి ఎప్పటి నుంచో చేసుకుంటున్నాం కదా. ఎప్పటి మరి నరేంద్ర మోడీ గారు నిజానికి ఇటువంటి పొదుపు ఆలోచన ఉంటే మన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పెట్రోల్ డీజిల్ కి మనకు బిల్లు చాలా అవుతుంది, అందుకనే మేము మార్కెట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ ని మేము గివప్ చేసేసి అంతర్జాతీయ మార్కెట్ లో ఎంత ధర ఉంటే అంత వినియోగదారుల నుంచి వసూలు చేస్తామనేటువంటి విధానాన్ని అంతకుముందే ప్రకటించారు. నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు కదా. మరి 4 సంవత్సరాల నుంచి అంతర్జాతీయ మార్కెట్ లో గణనీయంగా ధరలు పడిపోతే ఎందుకని వినియోగదారులకి ఒక్క పైసా కూడా తగ్గించకుండా 4 ఏళ్లుగా ఒకే ధరని ఎందుకు వసూలు చేశారు? వీళ్ళకి ఏమైనా బాధ్యత ఉందా? ప్రజల పట్ల జవాబుదారీతనం ఉందా? చాలా బైక్స్ లో వస్తుంటారు రాకుండా ఒక 2 days నో బైక్. అసలు మేము ఆ విధానాన్ని ఆపేసాము, పక్కన పెట్టేశాము అని కూడా ఎప్పుడన్నా జనానికి చెప్పారా ఏ ఎన్నికల్లో? ఫ్రమ్ హోమ్ ఎందుకని మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మార్కెట్ కంపెనీలకి నెలకు 1,00,000 కోట్ల నష్టం వస్తా ఉంది, రోజుకు 1000 కోట్ల నష్టం వస్తా ఉంది. ఇట్లాంటివన్నీ ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? అది చెప్పాలి ముందు. నిజానికి చిత్తశుద్ధి ఉంటే 2022 ఏప్రిల్ మొదటి వారం నుంచి ఇవాటి వరకు అదే ఒకే ధరలు. మరి ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోల్ ధరలు ఆ రోజు ఎంత ఉన్నాయి? $105, $100 నుంచి $105 ఉన్నాయి 2022 ఏప్రిల్లో. మరి ఆ తర్వాత మరి మొన్నటి వరకు అంటే ఇరాన్ మీద దాడులు ప్రారంభం కాకముందు వరకు $69-70 మనం కొనుగోలు చేసినటువంటి ముడి చమురు. మరి $100 నుంచి $70 తగ్గిపోతే మరి ఆ మేరకు ఎందుకని దిగుమతులు తగ్గించలేదు? మన వినియోగదారులకు ధర ఎందుకు తగ్గించలేదు? పోనీ రష్యా నుంచి మనం చౌక ధరలకి, రాయితీ ధరలకి మనం దిగుమతి చేసుకున్నాం. పోనీ ఏమన్నా తగ్గించారా? తగ్గించకపోగా అక్కడి నుంచి చౌకగా దిగుమతి చేసుకొని, ముడి చమురు దిగుమతి చేసుకొని దాన్ని డీజిల్, పెట్రోల్, ఇతర ఉత్పత్తులు తయారు చేసి ఎవరికన్నారు? అమెరికాకి, ఐరోపా దేశాలకి అమ్మి డబ్బులు సొమ్ము చేసుకున్నారు. ఆ కంపెనీలు లబ్ధి పొందాయి తప్ప రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి చమురుతోటి మన వినియోగదారులకి ఏమైనా లబ్ధి కలిగించిందా? ఎందుకని మాట్లాడరు ఈ విషయాలన్నీ? ఇన్ని పొదుపు కబుర్లు లేకపోతే ఇన్ని దేశభక్తి గురించి, ముందస్తు జాగ్రత్తల గురించి చెప్తున్నటువంటి వాళ్ళు ఈ విషయాలను ఎందుకు భరించరు? ఎంత భారం మోపారు? నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చినప్పుడు పెట్రోలియం ఉత్పత్తుల మీద ఎక్సైజ్ 99,000 కోట్లు ఉండేది. ఆ 99,000 కోట్లని అడిషనల్ ఎక్సైజ్ అని లేకపోతే రకరకాల సెస్సుల పేరుతోటి పెంచి లీటర్కి ₹30 పెంచి ఒక దశలో 99,000 కోట్లని 3,72,000కి ఆదాయం పెంచుకున్నారు. ఇవన్నీ తెలియదా? జనానికి తెలియదా? జనం ప్రశ్నించకూడదా? ఈ విధంగా జనం జేబులు కొట్టినప్పుడు సంవత్సరాల తరబడి జేబులు కొట్టారే, ఏమైనా ఆ డబ్బులని? ఇప్పుడు ధరలు పెరగగానే అంతర్జాతీయ ధరలు పెరిగాయి, మనం పెంచకపోతే మనకు నష్టం వస్తుంది, ఈ కవర్లని చెప్తున్నటువంటి వాళ్ళు మరి గతంలో ఎందుకని తక్కువ రేట్లు ఉన్నప్పుడు ఎందుకు తగ్గించలేదు? ఎందుకు జనాన్ని దోపిడీ చేశారు? ఏం చేశారు? ఆ సొమ్మంతా ఆ 1,00,000 కోట్లు, 16.5 లక్షల కోట్లు నేను లెక్కేశాను. ఈ పెంచినటువంటిది మొత్తం 2015 నుంచి 2026 మార్చి వరకు 16.5 లక్షల కోట్ల రూపాయలు మన జేబుల నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ లేదా వాటిని నడుపుతున్నటువంటి మార్కెటింగ్ కంపెనీలు కానీ మన జేబుల నుంచి కొట్టేశాయి. వాటిని ఖర్చు పెట్టలేరా? వాటి నుంచి కొంతకాలం ఖర్చు పెట్టలేరా? ఈ బీద పలుకు పలకపోతే ఏం చేశారు ఆ సొమ్మంతా? అందుకని అడిగిన వాళ్ళు దేశద్రోహులు, అడగడం దేశభక్తి కాదు. ఇలాంటి సుభాషితాలు చెప్తారా? ఇలాంటి సుభాషితాలు చెప్పేవాళ్ళు గతంలో కూడా ఇందిరాగాంధీ ఇలాగే చెప్పింది. విదేశీ హస్తం నన్ను ఇబ్బంది పెడతా ఉంది, లేకపోతే నా మీద కుట్ర చేస్తా ఉంది, అది ఇది అని చెప్పేసి ఎమర్జెన్సీ పెట్టింది. ఇప్పుడు కూడా మళ్ళా అటువంటి ఏదో ఒక పేరుతోటి ఎమర్జెన్సీ పెడతారా, లేకపోతే ఇతరత్ర ఏమన్నా నిర్బంధం చేస్తారా, లేకపోతే ఇంకోటి చేస్తారా అనేది నేనైతే చెప్పలేను. కానీ చేసేటువంటి ప్రయత్నాన్ని మాత్రం చెయ్యరు.
అని మాత్రం చెప్పడానికి నేను సిద్ధం కాదు. చేస్తారా లేదా అనేటువంటి మనం చూడాలి. ఎంతకైనా తెగిస్తారు వీళ్ళు. భారాలు జనం మీద భారాలు మోపటానికి లేనటువంటి భయం భరించడానికి ఎందుకండి ఈ కబుర్లన్నీ? ఎందుకని? ఏంటి వీళ్ళ బాధ్యత ఏమిటి? పోనీ ఆదాయం పెంచారా? కార్పొరేట్లకి 33% ఉన్నటువంటి కార్పొరేట్ పన్నుని 15% తగ్గించారే. అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళ మీద అంత ప్రేమ ఎందుకు? జనం మీద అంత కక్ష ఎందుకు? అందుకని ఇట్లాంటి సందర్భాల్లోనే వీటన్నిటిని గురించి కనుక మనం మాట్లాడకపోయేట్లయితే, నోరు మూసుకుంటే ఏమైనా చేయగలరు. ఖచ్చితంగా మంచి చెడ్డలు మాట్లాడాలి, నిర్ణయించుకోవాలి. మనం మధ్యలో ఇంటరప్ట్ అయితే ఎందుకంటే పెద్దలు మాట్లాడుతున్నారు. సరే, ఇందాక అందరం మనము చెప్పేటప్పుడు చేసేవానికి పరిస్థితులు ఏందని, మోసేవానికి బరువు తెలుస్తుంది అన్నట్టు, పాలించేవానికి పరిస్థితులు ఏందనే తెలుస్తుంది. మనం కూర్చొని చెప్పడం అంటే ఈజీగా చెప్తాము, ఇది ఇక్కడికి తెలియండి, ఇక్కడికి. క్రికెట్ లో మేము గ్రౌండ్ లో కూర్చున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, మ్యాచ్ చూస్తున్నప్పుడు అని, అరే ఇటు నుంచి వస్తే అటుకొట్టవచ్చు కదా, అటు నుంచి వస్తే ఇటుకొట్టవచ్చు కదా అనుకుంటాను. కానీ ఫీల్డ్ లో దిగి పరిస్థితి అంటే బ్యాట్ పట్టుకొని ఆడితే పరిస్థితి ఏందో తెలుస్తుంది. పాలన చేసే వాళ్ళకు పరిస్థితులు ఏందో తెలుస్తుంది. కాబట్టి పాలన అనేది ఇప్పటికైతే సవ్యంగానే జరుగుతుంది. గత ఇప్పుడు 12 సంవత్సరాలలో ఎన్నడూ ఈ పరిస్థితి రాదు. ఇవాళ వచ్చింది అంటే పరిస్థితులు అన్ని ప్రపంచం మొత్తం తలకిందులుగా జరిగే పరిస్థితులు. దానికి పొదుపు మంత్రానికి మాట్లాడుతున్నారు. ఎంతసేపు తిను ఆయిల్ గురించి మాట్లాడారు. అక్కడ నుంచి మనకు డాలర్ అంటే వచ్చింది. ఆయిల్ సంబంధించిన విషయాల్లో రేట్లు తగ్గించాల్సిన సమయంలో ఎందుకు తగ్గించలేదు? ఇప్పుడు పెంచాల్సిన అవసరంలో ప్రజల మీద ఎందుకు భారం మోపుతున్నారు? ఇందాక కోటేశ్వర గారు చెప్పినట్టు అదాని అమ్మలు 37 నుంచి 17% ఎందుకు తగ్గించారు? సామాన్యుల మీద ఎందుకు భారం మోపుతున్నారు? వీటినే ఉంటారు. వాస్తవంగా మీరు చెప్పినట్టు పరిస్థితులను బట్టి వెళ్ళాలి. దేశంతో పాటు మనం దేశంలో భాగస్వాములు కాబట్టి ప్రజలు ఉన్నాం కాబట్టి మనం కూడా పరిస్థితులను బట్టి ముందుకు వెళ్ళాలి. దాంట్లో నో డౌట్. ఏదైనా మనం ఎందుకంటే కరోనా సమయంలో ఎలా విపత్తులు ఎలా అందరూ ఐకమత్యంగా ఉన్నామో, ఎలా ముందుకు వెళ్ళామో, ఎలా అర్థం చేసుకున్నామో అలాగే ఉండాలి పరిస్థితులు వచ్చినప్పుడు. కానీ వీటిని ఏమంటారు? లాభాలు ఉన్నప్పుడేమో అలా మాట్లాడి, ఏదో సినిమాలో చెప్పినట్టు ఇందాక స్వామి చెప్పినప్పుడు పరిస్థితులు ఉన్నప్పుడు నీతులు మాట్లాడటం, తర్వాత బంధాల గురించి సామెత సినిమాలో ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ అంటారు. సార్, ఇందులో ఇందాక మీరు మాట్లాడుతుంటే నేను అది ఆయిల్ విషయమే చెప్దాం అనుకున్నాను. పరిస్థితి ఏంటంటే సరే, ఇప్పుడు గతంలో ఉన్న $130-120 నుంచి మనకు $70-65 వరకు వచ్చినప్పుడు పరిస్థితులు ఏంటంటే సార్, గతంలో ఎలక్షన్స్ టైంలో కానీ కొన్ని రాజకీయ అవసరాలకు ఫస్ట్ ఉపయోగపడింది ఏంటంటే సార్ పెట్రోల్, గ్యాస్. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏది ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇంకే పార్టీ ఉన్నా రేట్లు పెరగకుండా చేయడం కానీ, వాళ్ళని కట్టడి చేయడము, 4-5 నెలలు చేయడము, పూర్తి స్థాయిలో ఆయిల్ కంపెనీస్ అన్ని నష్టాలకు పోయేట్లాగా చేశారు. ఆ నష్టాలను పూడ్చుకోవడానికి ఆల్మోస్ట్ ఆల్ ఈ 25 నుంచి 30 సంవత్సరాలు ఆయిల్ కంపెనీలకు పెట్టించారు. ఏదైతే ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాలలో ఏదైతే రిలాక్సేషన్ జరిగిందో కొంత బయటపడినాయి అనుకుంటున్నాము. కానీ అక్కడ వాస్తవం ఏం జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో ఎవరికి తెలియదు. అంటే బయట చెప్పేది, బయట స్పెక్యులేషన్స్ వచ్చేది దాని మీద. కొన్ని లక్షల కోట్లు ఆయిల్ కంపెనీస్, గ్యాస్ కంపెనీస్ లాస్ లో ఉన్నాయని ఎప్పటికప్పుడు విన్నాం. గత ఈ 3-4 సంవత్సరాల నుంచి అది వింటలేము. అంటే దాని వెనకాల ఏం జరిగింది, ఏముండే, ఏందనేది ఒకటిసారి ఇప్పుడు మనకు సప్లై చేసేవాడు సుఖశాంతులతో ఉంటే మనకు కూడా కరెక్ట్గా వస్తుంది. లేదు అనుకుంటే వాడి ఇబ్బందులు ఉండి ఇప్పుడు 1 రోజు 2 రోజులు ఆయిల్ సప్లై జరగకపోతే ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం సార్. ఇప్పుడు ఆయిల్ బంకులు ఆయిల్ సప్లై చేసే ఆయిల్ కంపెనీ ఎవరికి అల్టిమేట్ గా వచ్చేది ప్రజలకే. ఇది ఎంతకంటే ఒకటిసారి జరుగుతున్నది ప్రజల్ని ఎవ్వరిని కూడా ఏ ప్రభుత్వం కూడా నాకు తెలిసినంత వరకు ఒకటి అంటే ఇప్పుడు స్వార్థం చూసుకునేటి కొన్ని ఉంటాయి, కొంత ప్రజలకు చూడకుండా మాత్రము ప్రజలకు ఏ పార్టీ కూడా పాలన చేయదు, ఏ ప్రభుత్వం కూడా ప్రజలతోటి మనుగడ సాగించలేదు. అందులో జరిగిన దాంట్లో ఎంత జరిగింది ఏంటి అనేది ఉండాలి. అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలు లేకపోతే ఉద్యోగాలు ఎక్కడ సార్? ఇప్పుడు చాలా మంది అందరు మాట్లాడతారు సార్, ఎంతసేపు అదానికి ల్యాండ్ ఇస్తే మాట్లాడతారు, అంబానికి ల్యాండ్ ఇస్తే మాట్లాడతారు, ఇంకో ఇండియన్ కంపెనీస్ కి ల్యాండ్. అదే గూగుల్ వచ్చిందనగానే అందరు సంఖ్యలు గుద్దుకుంటారు, మైక్రోసాఫ్ట్ వచ్చిందనగానే సంఖ్యలు గుద్దుకుంటారు. అంటే బయటకి ఎంత పెట్టినా తప్పు లేదు సార్. మన భారతీయులు
మనం ఇండియాలో పెట్టి వానికి ఏదన్నా ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు ఫ్యాక్టరీ పెడతా ఒక 50,000 కోట్లు 30,000 కోట్లు పెడతా అంటే ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తాయి అనేది నాకు ఈ రోజు వరకు అర్థం కాలేదు. అదే బయటకు అమెరికన్ కంపెనీస్ వచ్చింది, ఇంకేదో కంపెనీ వచ్చింది, ఇంకో యూరోపియన్ కంపెనీస్ వచ్చినాయి అనగానే మనం అందరం ఎట్లా చేస్తున్నామంటే మనకు ఒకటి సార్ లోకలోడు మన మన ఇంట్లో వాళ్ళు చేసింది మన చెట్ల నచ్చదో బయట వాళ్ళు చేసిన కూర పోయింటి పక్కింటి కూర పుల్లగా మంచిగున్నది అన్నట్టు ఇంట కూర నచ్చలేదు అన్నట్టు అదే ప్రవర్తిస్తాయి ప్రతిపక్షాలు. ఎప్పుడు ఈ వ్యవహారంలో పోవడంతో భారతదేశంలో చాలా ఇండస్ట్రీస్ గ్రోత్ కాకపోవడానికి ఈ రోజు మనం ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి ఎక్కువ ఇంపోర్టెడ్ మీద డిపెండ్ అవ్వడానికి కూడా మనకు చాలా ఇబ్బందికరం. ఈ రోజు మనం ఇంపోర్ట్ చేసుకున్న ప్రతి వస్తువును సరే డాలర్ రూపంలోనే పే చేయాలి. మన మీద ఎక్స్పోర్ట్ చేస్తే కూడా మనకు డాలర్ రూపంలో వస్తుంది. కానీ అవి సమానంగా ఉండాలి, లేదంటే ఒక 1% 2% ఇటు అటు ఉంటే ఇన్ఫ్లేషన్ సెట్ అవుతుంది. కానీ ఇప్పుడు మార్జినల్ గా ఎఫెక్ట్ అవుతుంది మనకు. దానితోటి ఈ రోజు మనము ఇంపోర్టింగ్ తగ్గించుకుంటేనే మన రూపీ వాల్యూ పెరుగుతుంది, మనం బలం పెరుగుతుంది. సుందరరామరెడ్డి గారు చెప్పాలి ఇదంతా కూడా. ఇప్పుడు మనము ఎన్ని వస్తువులు సరే ఈ రోజు కూడా ఒక స్పోర్ట్స్ ఇష్యూ మనము ఇండియాలో తయారు చేయలేకపోతున్నామంటే పరిస్థితి ఏంది? చిన్నది కూడా ఇక్కడ ఏంటంటే ఎంకరేజ్మెంట్ లేదు. మన ఇండియన్ కంపెనీస్ ఏదన్నా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తే ఎందుకంటే వారికి దోషి పెడుతున్నారు, వీరికి దోషి పెడుతున్నారు. అదే బయట కంపెనీస్ వచ్చి పెట్టినాయంటే బ్రహ్మరథం పడతారు అందరూ. అరే ఈ కంపెనీలో చేస్తున్నాడు, ఇండియన్ కంపెనీలో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారంటే కూడా సార్ మన మైండ్ సెట్ ను మార్చుకోలేకపోతే ఇప్పటికైనా ఇండియన్ కంపెనీలో పనిచేస్తున్నాడు అనగానే ఒక చిన్న చూపు అవుతుంది. ఆడు వారికంటే ఎక్కువ శాలరీ వచ్చినా సరే, ఎక్కువ ఫెసిలిటీస్ ఇచ్చినా సరే ఇండియన్ కంపెనీ చిన్న చూపు చూసే సమాజం తయారైంది. అదే అమెరికా కంపెనీ ఇంకే కంపెనీ అనుకోండి బయట దేశాలది, ఆడు శాలరీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక బిచ్చగాన్ లాగా చూసినా, ఒక మన ఏమంటాము మనల్ని ఒక కాలనీ పర్సన్ లాగా చూసినా దాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. దాని నుంచి మనం బయటపడే మార్గాలను వెతుక్కునే విధంగా చర్చ జరగాల. కానీ మనం చేసినవన్నీ ప్రతి దాంట్లో కోడిగుడ్డ మీద ఈకలు పట్టి తప్పు చేసిండు అది చెప్పి మనం బయటకు వద్దామంటే కరెక్ట్ కాదు సార్. మనం సొల్యూషన్స్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను చెప్పినాను, ఇప్పుడు మనము మన ప్రొడక్టివిటీ ఎంత పెంచుకోలేకపోతే మేక్ ఇన్ ఇండియాలో ఎంత చేస్తున్నా మనకు తక్కువనే అవుతుంది. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతున్న కొద్ది అందరికి కూడా ఇంతకుముందు ఫ్రిడ్జ్ అంటే ఏందో తెలియదు. నేను పల్లెటూళ్ళల్లో పోతుంటే సార్ ఇంతకుముందు కారు అంటే ఎక్కడనో ఒక్కరికి ఉన్నదంటే గొప్పగా, 2 వీలర్ ఉంటేనే గొప్పగా ఉండేది. అలాంటిది ప్రతి ఇంట్లో ఏసీ అయిపోయింది, ప్రతి ఇంట్లో కూలర్ అయిపోయింది. అక్కడ దాకా ఎందుకు సార్ వర్కర్లను కూలీ నాలి పని చేసుకుంటే వాళ్ళని తీసుకుపోయి కార్లో దించొచ్చి కార్లో ఎక్కించుకొస్తున్నారు. ఇంతకుముందు ఎడ్ల బాయిల కాడ ఉన్న నీళ్లు తాగేటోళ్ళు ఇలా మీకు పనికి రావాలంటే మాకు మినరల్ వాటర్ తీసుకొస్తేనే మంచి నీళ్ళు తీసుకొచ్చి పెడితే మేము పనికి వస్తామంటున్నారు. లేదంటే 2 వీలర్ మీద పోయి దించేస్తున్నారు, మళ్ళీ సాయంత్రం ఎక్కించుకొస్తున్నారు. నడిచిపోయే పరిస్థితి కూడా లేదు. పరిస్థితులు అన్ని చేంజ్ అయినాయి. దీనికి అనుకూలంగా మనం పబ్లిక్ మా మైండ్ సెట్ చేంజ్ చేసుకొని మన ప్రొడక్టివిటీని స్వదేశీని ఎప్పటి నుంచో మనము స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాదు, స్వతంత్రం రాకముందు నుంచి కూడా మనకు ఒకటి ఉంది. మన వస్తువులు మనమే మన స్వతంత్రంగా మనము ఉత్పత్తి చేసుకోవాలి, మన వస్తువులను మనమే వాడాలనేది. ఇప్పుడు ఏదైనా మనం ఒక వస్తువు కొనడానికి పోతే సరే, ఒక కారు కొనడానికి పోతే ఇండియన్ కార్ అనగానే ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ అనగానే పక్కకు పెడతాము, బయట మ్యానుఫ్యాక్చరర్ అనగానే ఎక్కడో కొంటున్నాం. అక్కడ దాకా సార్ నేనే మెడిసిన్స్ తయారు చేసేది ఉంది ఫార్మా కంపెనీది. నేను ఒక 35 కంపెనీస్కి థర్డ్ పార్టీ చేసిస్తాను. ఇండియన్ కంపెనీస్ కి చేస్తున్నా, కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ కూడా చేపిస్తున్నా. అండ్ ఏంది మార్కెటింగ్ ఓన్లీ బయట కంట్రీస్ కి పెడుతున్నాడు, XYZ యూరోపియన్ కంట్రీస్ పేరు పెడుతున్నాడు. మ్యానుఫ్యాక్చరింగ్ నేను చేస్తున్నా. కానీ డాక్టర్ దగ్గర పోయేటప్పటికి ఇది ఎంఎన్సీ కంపెనీ అని అదే ప్రోడక్ట్ రాస్తున్నాడు. అదే ఇండియన్ కంపెనీ వాళ్ళకి నేను చేసి ఇచ్చింది సేమ్ రా మెటీరియల్, సేమ్ మాలిక్యూల్, సేమ్ ఇంగ్రీడియంట్స్, సేమ్ స్ట్రక్చర్ యూజ్ చేసినాం. కానీ ఇండియన్ కంపెనీ అనగానే ఏ డాక్టర్ రాస్తలేడు, ఒక ఆర్ఎంపీ డాక్టర్ రాస్తలే, ఎంబీబీఎస్ డాక్టర్ రాస్తలే. మనోళ్ళు కూడా కొనేటప్పుడు కూడా ఇది ఇండియన్ కంపెనీ, ఇండియన్ కంపెనీ వద్దు, ఇది లోకల్ కంపెనీ, నాకు ఎంఎన్సీ కంపెనీ కావాలి. అసలు దీంట్లో జరుగుతున్న మనం ప్రొజెక్ట్ చేస్తున్నది ఏంది, ప్రజలను ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తున్నాము దేనిది అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే కనుక మనము విమర్శలకు కాదు కోటేశ్వరరావు సార్ నేను మమ్మల్ని తప్పుపడతలేదు. ఎందుకంటే మనం చర్చలలో కూర్చున్నప్పుడు ప్రజలను ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండాలి. అంతేగాని ఎదుటోని తప్పుపట్టే విధంగా, ఎదుటోని బదనాం చేసే విధంగా, ఎదుటోని తప్పెప్పి ప్రతిసారి చూపించే విధంగా ఉంటే కనుక
సమస్యకి ఎన్నటి పరిష్కారం దొరకదు. మీరు తప్పేత్తు చూపండి, దాంతో పాటు పరిష్కార మార్గాన్ని కూడా చూపించండి. రైట్. అంతేకాని మీరు ఎంతసేపు తప్పునే చూపిస్తాం చేస్తామనుకుంటే ఇబ్బంది ఉంటుంది. ఓకే కోటేశ్వర గారు, ఎప్పుడైనా సరే మనం గౌరవించుకోవాలంటే మనల్ని కావాలనుకుంది మొదటి నుంచి ఉన్నటువంటి విషయం. కాబట్టి మన మేక్ ఇన్ ఇండియా లాగా ఉండాలి. ఇక్కడే పెద్ద వ్యవహారం జరుగుతుంది. మేక్ ఇన్ ఇండియాకి మనం దానికి సంబంధించి ప్రోత్సహిస్తూ ఉంటే విమర్శలు వస్తున్నాయి, కానీ ఎక్కడ కూడా మేక్ ఇన్ ఇండియాని ఎంకరేజ్ చేయట్లేదు అంటున్నారు కృష్ణారెడ్డి గారు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, లేకపోతే ఆత్మనిర్భరత, ఇలాంటి ఎన్ని కబుర్లైనా చెప్పవచ్చు. వీటన్నింటికి ఇవన్నీ ఎందుకు ఫెయిల్ అయినాయి అనేటువంటిది నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా చెప్పారా? కృష్ణారెడ్డి గారు చెప్పారా? ఏమో మనకు తెలియదేమో, ఎక్కడ ఏం జరుగుతుందో. ఇది కృష్ణారెడ్డి గారికి తెలియకపోవచ్చు, లేకపోతే నాకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, కానీ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ తెలుసు కదా. ఎందుకని భారతదేశంలో పరిశ్రమలు లేదా ఉత్పాదక పెరగకపోవడానికి మనం R&D మీద పెడుతున్నటువంటి ఖర్చు ఎంతండి? మన్మోహన్ సింగ్ హయాంలో జీడిపిలో 0.7% ఖర్చు పెడితే ఇవాళ మనం 0.64% తగ్గించాం. అన్ని వేదాల్లోనే ఉన్నాయట, వేదాల్లో సంపదలు ఉన్నాయి, విజ్ఞానం ఉంది, విమానాలు తిరిగారు, ఇట్లాంటి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ R&Dకి పైసా ఖర్చు పెట్టకుండా, పైసా పెంచకుండా, కుండలో ఉండాలి, పిల్లోడు దుడ్డులాగా ఉండాలంటే ఎక్కడి నుంచి ఉంటారండి? చైనా వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఏమి నేర్చుకొని వచ్చారు ఇజ్రాయెల్ వాళ్ళు? ప్రధానమంత్రి 5% ఖర్చు పెడుతున్నారు జీడిపిలో వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు. చైనా వాళ్ళు 2.5% ఖర్చు పెడుతున్నారు, అమెరికా వాళ్ళు 4% ఖర్చు పెడుతున్నారు. మనం ఎంత? 0.64%. ఎక్కడి నుంచి వస్తుంది మేక్ ఇన్ ఇండియా? ఎట్లా అవుతుంది? ఎవరైనా అడ్డుకున్నారు? ఏ నెహ్రూ గారు అడ్డుకున్నారు? ఏ గాంధీ గారు అడ్డుకున్నారు? వీళ్ళు ఖర్చు పెట్టి శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తే అది చేతగాక, ఆ విధానం లేక విమర్శించొద్దు అంటారు. ఏం విమర్శించొద్దు? ఏం చేయాలి? భజన చేయాలా? దేనికి భజన చేయాలి? ఏమి సాధించారని భజన చేయాలి? పెట్రోలియం ఉత్పత్తి ప్రదేశాల్లో ఉన్నటువంటి మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు 35 మిలియన్ టన్నులు మనం ఉత్పత్తి చేస్తే మన దేశంలో ఉన్నటువంటి బావుల నుంచి ఇవాళ ఎంత అండి? 25 మిలియన్ టన్నులకి పడిపోయింది. ఎవరి అసమర్థత? ప్రభుత్వ రంగం అసమర్థత, ప్రైవేట్ రంగం అసమర్థత, కేంద్ర ప్రభుత్వం అసమర్థత. బాధ్యత ఎవరు తీసుకుంటారు? తెలీదా? ఈ లెక్కలు తెలీదా? కృష్ణారెడ్డి గారికి తెలియదా? లేకపోతే నరేంద్ర మోడీ గారికి తెలియదా? మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, విదేశాల మీద ఆధారపడుతున్నాం అని గుండెలు బతుకుంటాం తప్ప ఎందుకని ఈ దేశంలో ఉన్నటువంటి పెట్రోల్, ముడి చమురు కానీ, గ్యాస్ కానీ ఎందుకు మనం మార్చుకోండి. ఫస్ట్ మీ మైండ్ సెట్, మీ మోడీ గారి మైండ్ సెట్ మార్చండి. మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఎందుకు? అదానీ కంపెనీలు ఉన్నాయి కనుక. అక్కడ ఇంత దౌర్భాగ్యం. ఇటువంటి విధానాలతో వచ్చినటువంటి ఇబ్బందుల్ని అది దాచిపెట్టి మూసిపెట్టి ఎంతకాలం మూసిపెడతారు? తెలుసు కదా, మూసిపెడితే పాసిపోతుంది. అందుకని ఇన్ని విధానాలు, ఇన్ని లోపాలు పెట్టుకొని మనకి ఇంకా అన్ని వాళ్ళు తెలియదు, పరిపాలించేవాడికే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది పరిపాలించేవాడికి? ఏమన్నా తెలిస్తే ఇదే ఉంటారా? ఎప్పుడైనా చెప్పారా పరిపాలించేవాడికి తెలుస్తుంది? నేను సూటిగా అడిగా, పార్లమెంట్ సమావేశం పెట్టి ఏమన్నా చర్చించారా? ఇదేమన్నా దేశ రక్షణకు సంబంధించినటువంటి రహస్యాలు అంటే ఏమన్నా ప్రతిపక్షాలతో ఏమన్నా చర్చించారా? అఖిలపక్ష సమావేశం చర్చించారా? ఎవరు అడ్డుపడ్డారండి వీళ్ళకి? ఎవరు అడ్డుపడ్డారు? ఎందుకని చర్చించరు వీళ్ళు? ఏం బాధ్యత ఉంది వీళ్ళకి ప్రజాస్వామ్యం గురించి? ప్రజాస్వామ్యం పార్లమెంట్కి మొక్కుతారు, పొరుగు దండలు పెడతారు, ఆ పార్లమెంట్ సమావేశాలు జరపరు, పార్లమెంట్లో చర్చ జరపరు, నిజాలు చెప్పరు. 4 ఏళ్ల నుంచి వాళ్ళు అనుసరించినటువంటి విధానం అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ధరలు పెరిగితే పెంచుతాం, తగ్గితే తగ్గుతాం అని చెప్పినటువంటి వాళ్ళు ఎందుకు ఆపేశారు? ఎవరైనా చెప్పారా? పెట్రోలియం శాఖ మంత్రి నోరు విప్పాడా? ప్రధానమంత్రి గారు నోరు విప్పారా? కృష్ణారెడ్డి గారు ఏమైనా నోరు విప్పారా? తెలియదు వీళ్ళకి. ఇవన్నీ అడిగిన వాళ్ళు దేశద్రోహులు, లేకపోతే మా మీద విరుచుపడుతున్నారు. విరుచుపడకపోతే జనం కొంతకాలం తర్వాత మీరు గుర్తించకపోతే మీ లోపం ఏంటో, లేకపోతే మీ వైఫల్యం ఏంటో గుర్తించకపోతే, గతంలో కాంగ్రెస్ పెద్దలు కూడా ఇలాగే చెప్పారు.
కాంగ్రెస్ పెద్దలు కూడా వాళ్ళు ఏం తక్కువేం కాదు. వాళ్ళని మించిపోయి ఇప్పుడు వ్యవహరిస్తున్నారు అనేదే విమర్శ. తీసుకుంటారా లేదా, లేకపోతే ఏమవుతుంది, శ్రీలంకలో ఏం జరిగిందో, బంగ్లాదేశ్లో ఏం జరిగిందో, లేదా నేపాల్లో ఏం జరిగిందో, ఈ అనుభవాలన్నీ ఉన్నాయి. జనం కూడా అవసరమైనప్పుడు స్పందిస్తారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సుందరామరెడ్డి గారు, వాస్తవంగా మోదీ చెప్పినటువంటి 9 సూత్రాలు పొదుపు మార్గంగా అనుకోవాలా, లేకపోతే రాబోయేటువంటి హెచ్చరికలు ప్రమాద హెచ్చరికలు అనుకోవాలా? వాస్తవంగా ఎక్కడో మీరు గమనించే ఉంటారు, మీకు తెలియదేం కాదు. ఈరోజు సామాన్యుడి కాడి నుంచి కనీసం రాజకీయాల అవగాహన లేకుండా ఒక అతి సామాన్యుడి దగ్గర నుంచి అందరూ కూడా భయపడుతున్నారు. ఇటీవల మోదీ నోటికొండి ఈ వ్యాఖ్యలు పదే పదే రావటం వల్ల ఏదో ఉంది, ఏదో రాబోతుంది, ఏదో ప్రమాదం రాబోతుంది. కరోనాకు ముందు కూడా ఇలాంటి సూచనలు మెల్లిమెల్లిగా ఇంజెక్ట్ చేశారు. తర్వాత ఒక్కసారిగా లాక్డౌన్ అన్నారు. అంటే ఇప్పుడు ఏదో లాక్డౌన్ వచ్చిందని కాదు, ఏదో ఒక ప్రమాదం రాబోతుంది, చాలా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి అనే విషయాలు మాత్రం అర్థమవుతా ఉంది. దీనికి వాస్తవంగా అలాంటి పొదుపు మార్గం అనుకోవాలా, ప్రమాద హెచ్చరికలు అనుకోవాలి? ఇవన్నీ కూడా ఒకటి, పొదుపు పాటించండి అని చెప్పేది సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి అంటే జియో ఫార్మేట్ లో వచ్చింది కాదు. మనం అనుకుంటాం కదా మోరల్ రెస్పాన్సిబిలిటీస్ అనుకుని అంటారు కదా, అందులో పాటుగా ఒక ప్రధానమంత్రి గారు పబ్లిక్ ఇచ్చిన ఒక సలహా అనుకోవచ్చు, ఆ టైప్ అనుకోవచ్చు. బట్ గవర్నమెంట్ స్ట్రెస్ లో ఉందనే విషయం గవర్నమెంట్ అఫీషియల్ గా ఒప్పుకుంది అనమాట అందరి ముందు. అది పానిక్. రెండోది, ఆ రోజు సండే జనరల్ మీటింగ్ అండి, అది జస్ట్ పబ్లిక్ మీటింగ్. అది మండే ఏం జరిగిందండి, మార్కెట్ ఓపెనింగ్ లోనే గోల్డ్ అండ్ జ్యువెలరీ సెక్టర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10% డ్రాప్ అయింది ఆ రోజు. అగ్రికల్చర్ స్టాక్స్ 10% డ్రాప్ అయింది. లాస్ట్ 3 days నుంచి ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ మొత్తం 10 to 15% డౌన్ అయింది. ఎందుకండి ఇంత కోటేశ్వర్ గారు చెప్పినట్టు ఒక జనరల్ మీటింగ్, పార్లమెంటరీ సమావేశం పెట్టడం లేదా అఖిల సమావేశాలు పెట్టేసేసి గుడ్ బ్యాడ్ ఇప్పుడు మనం ఎలా డిస్కస్ చేస్తున్నాం అలా డిస్కస్ చేసుకొని అందరూ సమిష్టి అగ్రిమెంట్ తోటి ఏదో ఒక ఇష్యూ బయట తీసుకొచ్చేస్తే అందరికీ ఇంత ఉండదు కదండి. అందరూ ఒప్పుకుంటున్నాం ఇష్యూ ఉంది, అందరూ వంతు సాయం కావాలనే విషయం. కానీ ప్రధానమంత్రి గారు మిగతా వాళ్ళ లాగా తీసుకోలేమండి. ఇప్పుడు ఆయన చెప్పాడు, అది జీవో కాదు, అది రియల్ చెప్పాలంటే జస్ట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ చెప్పాడు. ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ 2 days ఇస్తున్నారు కదా, ఇట్లా మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు కదా, అన్ని రకాల ముఖ్యమంత్రి వాళ్ళు క్యాన్వాస్ కట్ చేస్తున్నారు కదా. దాని మీనింగ్ ఏంటంటే పదవిలో ఉన్నోళ్ళు, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు నోటి మాట నుంచి వచ్చిన జీవో లాగా వచ్చిన 2 మోరల్ సేమ్ అని లెక్క. ఓకే, అంత పెద్ద అతను ఫస్ట్ టైం ఎకానమీ గురించి జనరల్ పబ్లిక్ మాట్లాడేటప్పుడు ప్లాట్ఫామ్ వేరే చూసుకోవాల్సింది. ఇలా కాకుండా మేబీ పార్లమెంటో లేకపోతే అఖిల సమావేశాలు పెట్టేసి అలాంటి టైంలో చూసుకున్నట్లయితే డిస్కషన్ బాగుండేదండి. ఇంత ప్యానిక్ ఉండేది కాదు, గోల్డ్ మీద ఇంత డిస్కషన్ జరిగేది కాదు. ఇష్యూ అసలు గోల్డ్ గురించి కానే కాదండి. డాలరు కష్టపడుతున్నారు, ఇండియన్ కరెన్సీలో వీక్ అవుతుంది, డాలర్ స్ట్రెంత్ అవుతుంది, అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాన్యం వచ్చేలాగుంది. మనం ఎంతో కొంత సేవ్ చేసుకుందామండి, డాలర్ని పెంచుకుందామని అడిగే ఉద్దేశంలో ఇచ్చుండొచ్చేమో, కానీ అది రాంగ్ అయితే కాదండి. రాంగ్ ఎలా అవుతుంది చెప్పండి? అందులో సలహా మంచిదే, కానీ కోటేశ్వర్ గారు చెప్పినట్టు ప్రతి పాయింట్లో అది నిజం ఉందండి. ఎందుకంటే మోడీ గారు ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆయిల్ బాండ్ రూపంలో వచ్చిన ఆ లాస్ మొత్తం మినహాయించుకొని కూడా ఆల్మోస్ట్ 16 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు మనీని అన్ని రకాల చెస్ట్ బేస్ గా తీసుకొని చేశారు. ఆ టైంలో మార్కెట్ లింక్ పెట్టలేదండి. ఇప్పుడు 1 month కి 1 lakh crore లాస్ వచ్చింది. 1 lakh crore కే మీరు ఆయిల్ రేటు గురించి ఇంతగా సౌండ్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది, గవర్నమెంట్ ఎప్పుడు 1 year ముందే ప్లాన్ చేసుకుంటే బడ్జెట్ రూపంలో ఇండియన్ బడ్జెట్ కూడా వాళ్ళు యావరేజ్ రేట్ వేసుకుని $70 అనమాట. సడన్ గా అది స్పైక్ సర్కిల్ $120 వరకు కూడా వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదండి. మొత్తానికి FDI ఇప్పటి వరకు ఇండియాలో డబ్బు రావటం వల్ల రూపీ బలంగా నిలబడిందండి. ఆ మాత్రం కూడా జనరల్ గా అయితే రూపీ పర్ యానం వచ్చేట్లా 3 to 4% డ్రాప్ అవటం, ఇంటర్నేషనల్ గా అన్సర్టనిటీ వచ్చినప్పుడల్లా 10% డ్రాప్ అవటం అనేది హిస్టరీలో మొత్తం నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ ఈ సంవత్సరం ఇంత స్పీడ్ గా ఇంత డ్రాప్ అవుతున్న విషయం మాత్రం గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకున్న పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ 2-3 నెలల వరకు కూడా ఆయుష్ పెంచుకోవటం, అంటే మరీ బంగ్లాదేశ్ లాగా ఒక శ్రీలంక లాగా తయారవకుండా ఉన్న ఫారెస్ట్ రిజర్వ్ ని కాపాడుకుంటూ రూపీని వీక్ కాకుండా చూసుకోవటం వాళ్ళు చూసుకున్న పద్ధతిలో భాగంగా సలహా ఇస్తున్నారు. అందులో తప్పేం లేదండి. కండిషన్ దేశ ఆర్థిక పరిస్థితి ఇలా ఉందని ఫస్ట్ టైం పబ్లిక్ ముందు చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసినట్టు అవుద్ది. మేము అలా చూసుకుంటుంది తప్ప దీన్ని పొలిటికల్ యాంగిల్ చూడలేమండి. అంటే బ్లేమింగ్ అంటారా, అది కామన్ విషయం, పొలిటికల్ లీడర్స్ అటు ఇటు. బట్ అందరూ ఒప్పుకునే విషయం ఏంటంటే కంట్రీ ఇష్యూలో ఉంది. మనదే కంట్రీ కాదు, ప్రతి కంట్రీలో అన్నింటిలో ఇష్యూలు ఉన్నాయి, అన్ని చోట్ల ఇదే ఇష్యూ ఉంది. అంటే ఈ టైంలో ఒకళ్ళొకరు బ్లేమ్ చేసుకునే బదులు ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు తక్కువ చేసుకోవటం, లోకల్ ఆల్టర్నేటివ్ ఉన్నట్టు లోకల్ వర్క్ షిఫ్ట్ అవటం అనేది ఇంపార్టెంట్. అండ్ బ్లేమ్ గేమ్ అనేది పొలిటీషియన్ గా ఎప్పుడు ఉంటుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఒపీనియన్ ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం లేదు, అవతల కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే అంత మనస్తత్వం ఉండాలండి. అది ఉండాలి, ఖచ్చితంగా అలా తీసుకోవాలి. అంటే కృష్ణారెడ్డి గారు చెప్పినా, కోటేశ్వర గారు చెప్పినా అందరు చెప్పేది ఒకటే, ఇష్యూ ఉంది,
మన వైపు నుంచి సాయం చేద్దామని చెప్తున్నారు. అందులో దాంట్లో రాంగ్ ఏం లేదండి, రాంగ్ ఉందని అనుకోవట్లేదు. బట్ ఇదే విషయం మోడీ గారు ఒక్కటే స్వయంగా చెప్పకుండా ఒక పార్లమెంట్ సమావేశాలాగా ప్రవేశపెట్టి లేదా అఖిల భారత మీటింగ్ చెప్పి ఉంటే ఇంత ఇష్యూ ఉండదండి, ఇంత హంగామా కూడా ఉండదండి. గోల్డ్ స్టాక్స్ ఎంతగా డ్రాప్ అయ్యే ఛాన్సే లేదండి. ఎందుకంటే వాళ్ళు చెప్పాల్సిన విషయం అక్కడ చెప్పేసి ఉంటే పబ్లిక్ గుడ్ బ్యాడ్ వర్షన్ డిస్కస్ చేసేవాళ్ళే. 100 కొద్ది ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయండి, బట్ మీరు డిస్కస్ చేస్తేనే కదా ఆల్టర్నేటివ్ మెథడ్స్ అని బయటకు వచ్చేది. అందుకని సేవ్ చేయటం సడన్ గా ఇప్పటిదాకా డెవలప్మెంట్ గురించి మాట్లాడిన వాళ్ళు సడన్ గా సేవింగ్ గురించి మాట్లాడేసరికల్లా పబ్లిక్ కన్ఫ్యూజ్ అయ్యారు. సోషల్ మీడియాలో టామ్ అయిపోతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మంత్ జిఎస్టీ కలెక్షన్స్ కూడా 2 లక్షల కోట్లు దాటిని గుర్తుపెట్టుకోండి. అందుకని కంట్రీ కష్ట పరిస్థితుల్లో టూ మచ్గా లేదండి. ఫ్యూచర్ లో అన్సర్టనిటీ రాబోతుంది, ప్రిపేర్ అవ్వండి అని చెప్పడం కోసం గవర్నమెంట్ బహుశా అందరినీ సిద్ధం చేస్తున్నట్టుంది. అందుకే గోల్డ్ కూడా ఇంపోర్ట్స్ మీద ఓవర్ నెట్ లోనే వాళ్ళు ఆల్మోస్ట్ 15% దాకా ఆర్సెస్ అని పెంచారు. అండ్ మేబీ క్రూడ్ కనుక ఎలాగనే పెరుగుకుంటూ పోతుంటే కనుక మేబీ క్రూడ్ రేట్ కూడా జనాల మీద పాస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే అన్ని కంట్రీల్లో పాస్ అయింది కాబట్టి. అండ్ పెయిన్ కి ప్రతి చోట ఒక టాలరెంట్ పాయింట్ ఉంటుందండి. అండ్ గవర్నమెంట్ కూడా దాన్ని ముందే రెడీ చేస్తున్నట్టుంది పబ్లిక్ కి. అండ్ అన్ని పొలిటికల్ పార్టీలు కూడా దాన్ని పాజిటివ్ తీసుకొని ఎంతో కొంత ఖర్చులు తగ్గించుకోవటం మంచిదండి. ఇది ఇప్పుడు కోసం కాదు, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో కూడా. ఒక సీఎంకి ఎందుకండి 50-60 కార్లు క్యాన్వాస్ కావాలి? అండ్ ఎందుకు రైల్లో ఇప్పటికి 2026 లో కూడా రైల్లో జనాలు టికెట్ కోసం 1 month ముందే బుక్ చేసుకోవాలి? ఎందుకండి? టెంపరీగా ప్యాసింజర్ రైలు ఎందుకు వేసుకోకూడదు? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవా అంటే? ఉందండి, ఇష్యూస్ ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర ఇష్యూస్ లేవని కాదు. ఇండియాలో ట్రాన్స్పరెన్సీ లేదండి. ప్రాబ్లం ఏంటంటే జనాభా 140 కోట్లు. ప్రపంచంలో ఏ దేశాల్లో కూడా ఆహార భద్రత ఇండియాలో ఉన్నట్టు 80 కోట్ల మంది ఎక్కడ లేదండి. మిగతా కంట్రీలో యూనిక్ రిక్వైర్మెంట్ వేరు, మన కంట్రీ రిక్వైర్మెంట్ వేరు అనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం ఇది బ్రేక్ తీసుకుంటుంది, ఇప్పుడిప్పుడే కొంచెం గ్రోత్ అవుతుంది. పొలిటికల్ గా బ్లేమ్ తీసి పక్కన పెట్టేస్తే కనుక ఇష్యూని పబ్లిక్ గా డిస్కస్ చేయడం ఇండియాలో ఫస్ట్ టైం అండి. అది హెల్దీ. నెక్స్ట్ టైం నుంచి కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక ఇలా ఓపెన్ గా డిస్కస్ చేస్తే కనుక పబ్లిక్ డిస్కస్ చేస్తారు. సామాన్య మనుషులు కూడా అర్థం అవుద్ది కంట్రీ ఏం జరుగుతుంది, ఏం జరగబోతున్నది, దాన్ని ప్రిపేర్ అవుతారు అనమాట. ఇది రామ్దూట్ లో పోవడానికి వీల్లేదండి. అందుకు గోల్డ్ సెక్టర్ మీద ఆయన నెగిటివ్ ఒపీనియన్, క్రూడ్ ఇంపోర్ట్స్ మీద కాదండి. మొత్తానికైతే కంట్రీ డిస్కస్ చేస్తుంది ఈ రోజు. అది మోడీ బయటికి చెప్పబట్టి అనమాట. దట్ ఈస్ హెల్తీ సెంటర్. నెక్స్ట్ టైం నుంచి కూడా గుడ్ అయినా బ్యాడ్ అయినా సరే పబ్లిక్ ఆ కమ్యూనికేషన్ మీడియా కనుక ఉంచితే కనుక వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది కూడా ఓపెన్ గా తెలుస్తుంది. అందుకని ఓపెన్ గా కమ్యూనికేషన్ ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, చర్చలో పాల్గొన్నందుకు సుందరరామరెడ్డి గారికి, అదేవిధంగా కోటేశ్వరరావు గారికి, కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇది ఓవరాల్గా ఏదేమైనప్పటికీ కూడా మోదీ 9 సూత్రాలు ఎప్పుడైతే ప్రజల్లోకి తీసుకెళ్లారో అప్పటి నుంచి రకరకాల వార్తలు, రకరకాల పరిణామాల మధ్య వాస్తవంగా భయపడుతుంది మాత్రం సామాన్యుడే. ఏదో జరగబోతుంది, ఏదో రాబోతుంది, మనకు భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో అనేటువంటి భయం గుప్పెట్లో ఉంటే సహజంగా వాళ్ళకి అవసరానికి బయట ఆర్థికంగా ఆదుకునే వాళ్ళు కూడా కరువైపోయే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ని ఎవరైతే చెప్తా ఉన్నారో ఆ కన్ఫ్యూజన్ మొత్తం క్లారిటీగా చెప్తే మంచిది. అఖిలపక్ష సమావేశం సంబంధించినటువంటి ఒక ఏర్పాటు చేసి ఇవన్నీ క్లారిటీ ఇస్తే ప్రజలు కూడా, సామాన్యులు కూడా కొంత రిలాక్స్ అవుతారు, లేదా అర్థం చేసుకుంటారు, దాని తగ్గట్టు మూవ్ అవుతారు అనేది ఇక్కడ ప్రధాన సారాంశం. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 90.